నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. భారత్లో పాకిస్తాన్ కుతంత్రాలు ఆగడం లేదు. కాశ్మీర్లో మళ్లీ ఉగ్ర దాడులకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లుగా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. జమ్మూలో 30 మంది టెర్రరిస్టులు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ ఆపరేషన్ చేపట్టింది సైన్యం. పర్వతాలు, అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్, గ్రౌండ్ సెన్సార్ల సహాయం తీసుకుంటున్నారు. అటు అనంతనాగ్లో నడి రోడ్డుపైనే ఉగ్రవాదుల సంచారం కలకలం రేపుతోంది. మార్కెట్లో నడుచుకుంటూ వెళుతున్న ఉగ్రవాదుల దృశ్యాలు సమీపంలోనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ విజువల్స్ చూసిన బలగాలు ఉలిక్కిపడడంతో పాటు అనంతనాగ్లో ఇంటింటిని జల్లెడపడుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు కేఆర్ఏకు చెందిన మహమ్మద్ లతీఫ్గా గుర్తించారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ పాక్ ఉగ్రవాదులు చొరబడుతున్నారా లేక కాశ్మీరీ యువతనే టెర్రరిస్టులుగా మారుస్తున్నారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ పేలుడు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చాక కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. దేశంలోనే ఉన్నవారనే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని సమాచారం ఇచ్చిపుచ్చుకొని వారిని ఉగ్రవాదులుగా మారుస్తున్నట్టుగా బయటపడింది. దీంతో భద్రతా బలగాలకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడం పెను సవాలే అన్నది నిపుణుల మాట. రైట్, మరింత డిస్కస్ చేద్దాం. రైట్, మా కలీగ్ ఆశా న్యూస్ టీమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఆశా, ఎట్లా చూడాలి? మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా జమ్మూలో 30 మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. వాళ్ళ కదలికలు చూసి కూడా అంతా భయంతో ఉన్నారు. సో మళ్ళీ అలాంటి ఉగ్ర దాడులు కూడా ఇప్పుడు కూడా పోలీసులు అంతా కూడా మొత్తం అక్కడ జల్లెడ పడుతూ ఉన్నారు, చూస్తున్నారు. మనం ఆయన స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. అక్కడ క్లియర్గా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఉగ్రవాదులు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా భద్రతా బలగాలకు సరికొత్త సవాళ్ళు ఇంకా తప్పవా? మొన్నే ఆపరేషన్ సింధూర్ మనం చూసాము. ఆ తర్వాత కూడా కొత్తగా ఉగ్రవాదులు ఈ ఉగ్ర టెర్రరిస్ట్ని కొత్త మాడ్యూల్స్ని కూడా ఎంచుకున్న పరిస్థితి, డాక్టర్లు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ కాశ్మీరీ యూత్నే టార్గెట్ చేస్తున్నారా లేకపోతే భద్రతా వైఫల్యమైన ఉన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా మొత్తం చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే కాశ్మీర్ టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అంతమొందించే విధంగా కూడా కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. బట్ ఇన్ని చేస్తున్నా కూడా ఎక్కడ లోపం వస్తోంది? అక్కడ ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. 30 మంది టెర్రరిస్టులు ఉన్నట్టుగా కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏం చెప్తారు ఆశా? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. చొరబాటుదారులను ఏరివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరిని పాకిస్తాన్ నుంచి మన దేశానికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మీరు ఒక క్వశ్చన్ చేశారు, ఎక్కడ లోపం వస్తోంది, ఈ విధంగా నడి రోడ్డు మీద దర్జాగా తిరుగుతున్న టెర్రరిస్ట్ అని. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నిఘా వ్యవస్థ ఉలిక్కిపడింది. అసలు ఏం జరుగుతోంది, ఏ విధంగా నడుస్తోంది, ఎక్కడ మాడ్యూల్ అంటే మీరు చెప్పిన విధంగానే కొత్త మాడ్యూల్స్. ఇది వరకు మనం చూసుకుంటే కనుక చొరబాటుదారులు వచ్చేవారు, వారిని ఏ విధంగా కట్టడి చేయాలి, ఏంటి, ఎక్కడ చూస్తున్నారు, ఏ సంస్థ ద్వారా వస్తున్నారు, వారి కదలికలు ఏంటని చెప్పి కనిపెట్టడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ మీరు కాశ్మీర్లోనే 30 మంది టెర్రరిస్టులు ఉన్నారంటున్నారు. మెయిన్గా ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళైతే మనం పట్టుకునే అవకాశం ఉంటుంది, వారి కదలికల మీద నిఘా పెట్టే అవకాశం ఉంటుంది, వారు ఎక్కడ వారు ఏంటి ఎందుకు వచ్చారని చెప్పి అడిగే క్వశ్చన్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా మన దేశంలో యువతనే, అది కాశ్మీర్ అవ్వచ్చు ఇంకెక్కడైనా కావచ్చు, వారినే టెర్రరిస్టులుగా మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా ఉంటే కనుక ఇది నిఘా వ్యవస్థ నిజంగా ఛాలెంజ్ అని చెప్పొచ్చు, పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా బయట పెట్టబోతున్నారు, ఏ విధంగా దీన్ని సవాల్గా తీసుకున్న తర్వాత ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు, ఈ ఉగ్రవాదులు ఏరివేత ఎంతవరకు కట్టడి చేయబోతున్నారు, ఇప్పుడు ఇదే పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే కనుక్కోవడం చాలా కష్టం. ఒకరు ఉంటారు, వారి దగ్గర నుంచి ఇంకొక ముగ్గురు నుంచి ఈ ముగ్గురు మరొక ముగ్గురిని చేస్తున్నారు, ఈ ముగ్గురికి వాళ్ళ ముగ్గురు ఎవరో తెలియదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరి దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఎవరు సహకరిస్తున్నారు, వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఎవరిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం చాలా క్లిష్టంగా ఉంటుంది. మరి దీన్నే ఇప్పుడు ఏ విధంగా మన సైన్యం తిప్పి కొట్టబోతుంది అనేదే ప్రశ్నగా మారుతుంది. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పరమేశ్వర్ గారు, రిటైర్డ్ ఆర్మీ. ద సేమ్ టైం అంది సత్యం గారు ఉన్నారు, విశ్లేషకులు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. సత్యం గారు, అనేక సందర్భాల్లో మనం మాట్లాడాము ఉగ్ర కదలికలకు సంబంధించి. ఏదైతే మనకి ఆ డాక్టర్ ముసుగులో నడుస్తున్నప్పుడు ఆ సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చినప్పుడు కూడా ఎంత అలవోకగా నడుస్తున్నారు, అంత అలవోకగా తిరిగేస్తున్నారు ప్రజల మధ్య అనేది. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ తర్వాత కూడా మనకి ఉగ్రవాదులు బయటికి రావడం, ఒకరు లతీఫ్గా గుర్తిస్తే ఇంకొకరు ఎవరు అక్కడ ఉన్నటువంటి స్థానికుల, వారికి ఏమైనా సహాయం చేస్తున్నారు అనేది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి యూత్నే వారు ట్రైన్ చేస్తున్నారు, టెర్రరిస్టులుగా మారుస్తున్నారని తెలుస్తుంది. కట్టడి చేసే ఛాన్స్ ఏ విధంగా ఉంటుందంటారు?
ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉమ్, మనం వివిధ సెక్టార్లలో చెప్పుకుంటాం. ఈ ఉమ్, విషయానికి వస్తే ముందు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో ఇది ఒక పోటీగా మారింది. ఉమ్, పాపులర్ గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని గోలదోసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అమెరికా సహకారంతో అధికారంలో ఉంటుంది. పేరుకు జర్దారియో లేదా మరొకలో ఉన్న ఉమ్, అధికారం అంతా సైన్యం చేతుల్లోనే ఉంది, మున్నీరు చేతుల్లోనే ఉంది. ఈ మధ్య ఉమ్, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా మున్నీరుతోటి మాట్లాడుతున్నాడు. అవును. తర్వాత రెండో విషయం ఏంటంటే, పేరుకు ప్రభుత్వం ఉన్న అది సైన్యం ఆధీనంలో నడుస్తుంది. ఉగ్రవాద గ్రూపులు కూడా సైన్యం అనుసంధానంలోనే నడుస్తుంది. ఉమ్, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చనిపోయినటువంటి ఉగ్రవాదుల క్రిమేషన్కు ఆర్మీ అధికారులు కూడా హాజరైనట్టుగా మనకు విజువల్స్ వచ్చాయి. ఉమ్, కాబట్టి అవును. పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. తర్వాత రెండోది, ఇమ్రాన్ ఖాన్ లేదా వాళ్ళ అనుసరిస్తున్నటువంటి మెజారిటీ 50% ప్రజల్ని ఓవర్కమ్ చేయడానికి భారత వ్యతిరేకత ఒక హీరోయిజంగా ప్రజల్లోకి తీసుకొచ్చి అటు ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి పాపులారిటీని వాళ్ళ పార్టీని ఓవర్కమ్ కావడానికి ఇవాళ ఇటువంటి అగ్రెసివ్ చర్యలకు పొలిటికల్కి కూడా పాకిస్తాన్లో ప్రోత్సహిస్తున్నారు. ఇది ఒక భాగం. రెండో వైపు మన దేశంలో కాశ్మీర్ని కలుపుకున్నాడు. మనం మీకు 370 ఆర్టికల్ కింద మీ ఆస్తులు మీరే అనుభవించండి, మీ ఆస్తులు మీకు అటానమస్ ఇస్తున్నామని ఆనాడు హామీ ఇచ్చాం. కానీ ఒక వీక్ గవర్నమెంట్ ఫారూక్ అబ్దుల్లా బావమర్ది జిఎం షా గవర్నమెంట్ అప్పుడు, బలహీనమైనటువంటి గవర్నమెంట్ అప్పుడు వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చినాయి, జేకేఎల్ఎఫ్ లాంటి సంస్థలు. ఆ సంస్థల యొక్క అవి మోడరేట్ సపరేటిస్ట్ సంస్థలు. వాటి నుంచి పుట్టుకొచ్చినటువంటియే కాశ్మీర్లో ఇవాళ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు. ఇటు కాశ్మీర్లో ఈ పరిస్థితి, పాకిస్తాన్లో ఆ పరిస్థితి ఉన్న క్రమంలోనే ఈలోపు అంతర్జాతీయ ఉగ్రవాదం బ్రహ్మాండంగా పేటరేగింది. అది బిల్ లాడన్ అనండి, లష్కర్ తోయిబా అనండి, జైషే మహమ్మద్ అనండి, అనేక సంస్థలు ఇవాళ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంస్థలు, ఉగ్రవాద సంస్థలు ఇటు భారతదేశంలో అటు పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫిలాసఫీ తలకెక్కించుకున్నటువంటి కాశ్మీర్ యూత్ కూడా దానికి అట్రాక్ట్ అయి ఉంది. దానికి ఒక ఇండికేషన్ ఏమిటంటే, ఒక 2-3 ఏళ్ల కింద కాశ్మీర్లో యంగ్ ఉగ్రవాది వనీ, అతనికి పెద్ద గ్లామర్ ఉంది. ఆ వనీ ఫోటోలు వస్తే ప్రదర్శనలు చేసేవాళ్ళు కాశ్మీర్ యూత్. అతన్ని ఎన్కౌంటర్ చేస్తే కాశ్మీర్ అంతా అల్లకల్లోలమైంది. అంటే యూత్ అట్రాక్షన్ అట్లుంది. కాబట్టి కాశ్మీర్ యూత్లో ఉన్నటువంటి భారత వ్యతిరేకతని కూడా మనం సైద్ధాంతికంగా మనం మెల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం మోటివేట్ చేసుకొని దానికి దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన కాశ్మీర్లో సైద్ధాంతికంగా మనం భారత వ్యతిరేకత కరెక్ట్ కాదని పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఇది పాకిస్తాన్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఒక భాగం. ఇక రెండోది, క్యూర్ అన్నప్పుడు, దీన్ని నిరోధించాలన్నప్పుడు ఇవాళ మనం ఎంత మనం ప్రతిఘటించినా, సైన్యం బిఎస్ఎఫ్ లేదా దాడులు, మనం ఉగ్రవాద సంస్థలు దాడులు చేసినా అది శాశ్వత పరిష్కారం కాదు. నిరంతరం మనకు ఫిల్టరేట్ అవుతూనే ఉన్నారు ఉగ్రవాదులు. కాబట్టి బార్డర్ సెక్యూరిటీ అనేటువంటిది ఇంకా మరింత పగడ్బందీగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ప్రవేశించకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాశ్మీర్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా కాశ్మీర్ యూత్, కాశ్మీర్లో తయారైన ఉగ్రవాదులు, చొరబాటు ఉగ్రవాదారులు 1:2 కానీ 2:1 నిష్పత్తిలో ఉంటున్నారు. అంటే ఒక 10 మంది ఉగ్రవాదులు చచ్చిపోతే అలా 2-3 కాశ్మీర్ యూత్ కూడా ఉంటున్నారు. కాబట్టి మనం కాశ్మీర్ యూత్ ఉగ్రవాద అట్రాక్ట్ కాకుండా, పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేట్ అట్రాక్ట్ కాకుండా మనం సైద్ధాంతికంగా మనం ఒక క్యాంపెయిన్ నడపాల్సిన అవసరం ఉంది. ఇక ఫైనల్ గా ఏదైతే చొరబాటుదారుల మీద పెట్టినటువంటి ఫోకస్ ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ మీద పెట్టాల్సిన అవసరం ఉందంటారు, అంతేగా? ఖచ్చితంగా మోటివేట్ చేసుకోవాలి ప్రజలు. ఎందుకంటే మనకు ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పంజాబ్ ఉగ్రవాదం కేంద్రం వల్ల రెచ్చగొడితే అది 20 ఏళ్ళు సస్టైన్ అయింది పంజాబ్ లో. ఇప్పటికి కూడా ఆ ఖలిస్తాను మనకున్నటువంటివి కెనడాలో ఆర్గనైజ్డ్గా ఉంటున్నారు. కెనడా నుంచి ఇక్కడ పంజాబ్లు కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 20-30 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఏదైనా ఒక ఉగ్రవాదం అనేటువంటి కాన్సెప్ట్ యూత్ ని త్వరగా అట్రాక్ట్ చేస్తుంది. అదేదో దగ్గర మార్గం అనుకుంటారు, అది దగ్గర మార్గం కాదు అని యూత్ ని రియలైజ్ చేయించాల్సినటువంటి బాధ్యత మన మీద, కాశ్మీర్ ప్రభుత్వం మీద ఉంది. ఆ రాజకీయ పార్టీలు కూడా సైద్ధాంతికంగా ఒకే వైఖరి అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
కాశ్మీర్ 370 ఆర్టికల్ ఎత్తేస్తే బీజేపీ ఇది ఎత్తేస్తే భారతదేశంలో అంతర్భాగం అయితే కాశ్మీర్ డెవలప్ చేస్తాం, ఉగ్రవాద సమస్య పరిష్కారం అవుతుందని చెప్పింది. ప్రతిపక్షాలు వాళ్ళకిచ్చిన హామీని తొంగలో దొక్కారు. మీకు 370 కింద మీ ఆస్తులు మీకే ఉంటాయి, మనం ఇచ్చిన హామీ చేసుకొని తొంగలో దొక్కారు. అందుకే ఇవాళ ఉగ్రవాదం ఇంకెక్కువ అవుతుంది. 370 ఎత్తేసిన ఉగ్రవాదం కొనసాగుతుంది, కాశ్మీర్ వ్యతిరేకంగా తయారవుతుందని ప్రతిపక్షాలకు ఒక వైఖరి ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఒకే వైఖరి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ కాశ్మీర్ లో ఉన్నటువంటి అభిప్రాయాలను మనం ఏకీకరణ చేయగలం. రాజకీయాల పరంగా ఓకే అంటే దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు లేదంటే ప్రతిపక్షాలు అధికార పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దేశ రక్షణ విషయానికి వచ్చేటప్పటికి కలిసికట్టుగా ఉంటే గనక జరగకుండా ఉంటాయి. అట్లా కాదు ఆశ గారు, అట్లా కాదు. కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటామంటే ఏ ప్రధానమంత్రి అయినా మీకు సంబంధం లేదు, ఇది బయోలేటరల్ ఒప్పందం ఉంది మాకు పాకిస్తాన్కి, మేమిద్దరే పరిష్కుంటారో తప్ప నువ్వు ఇన్వాల్వ్ కావడానికి లేదని ఇందిరాగాంధీ వ్యతిరేకించింది, రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడు, మోడీ వ్యతిరేకించాడు, రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడు. థర్డ్ ఇన్వాల్వ్మెంట్ ని అందరూ ఒకే వైఖరితో కాశ్మీర్ సమస్య పరిష్కరించుకోవడానికి పాకిస్తాన్ తోటి ఆ విషయంలో భేదాభిప్రాయం లేదు. అంతర్గతంగా 370 ఆర్టికల్ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. పరమేశ్వర్ గారు నమస్తే సార్. నమస్కారం పరమేశ్వర్ గారు. మన ఆర్మీ చేస్తున్నటువంటి విన్యాసాలు కావచ్చు లేదంటే కనుక ముందుకెళ్తున్నటువంటి తీరుగా నిజంగానే అభినందనీయం. ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అందరూ ఒక్కసారిగా ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత అందరు భారతీయులకు కూడా ఒక ధైర్యం, ఒక గర్వం కూడా మనకు కనిపించింది. మన ఆర్మీ ముందు ఎవరైనా సరే తల దించుకోవాల్సిందే, తోక ముడవాల్సిందే అనేది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక 30 మంది ఉగ్రవాదులు ఇంకా మనకి కాశ్మీర్ సరౌండింగ్స్ లో తిరుగుతున్నారు. దాంతో పాటు యువతని టార్గెట్ చేసుకుని వారిని ప్రేరేపించి వాళ్ళని కూడా ఉగ్రవాదులుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి, ఎక్కడి నుంచి మూలాలు ఉన్నాయి, వీళ్ళ ప్లానింగ్ ఏంటి, దేని ఫోకస్ చేస్తారనేది ఇట్లా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సగటు మనిషి కూడా ఈ న్యూస్ ఉన్న తర్వాత కాస్త భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంతకుముందు సత్యం గారు కూడా చెప్పారు, చొరబాటుదారులు ఏదైతే మనకి బార్డర్ దగ్గర పెట్టినట్టు ఫోకస్ ఇప్పుడు యూత్ని ఏదైతే వాళ్ళు టార్గెట్ చేసుకున్నారో వాళ్ళ మైండ్ మనం సెట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అనేది మీరేం చెప్తారు? రెండు విషయాలు ఇక్కడ మనము గుర్తించాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మొత్తం కాశ్మీర్ వ్యాలీలో అంటే అంటిల్ అండ్ అన్లెస్ మొత్తం టెర్రరిజంని రూట్ అవుట్ చేసేంత వరకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ టెర్రరిస్ట్ మూవ్మెంట్ అనేది ఉండడం నార్మలే. ఇప్పుడు 30 టెర్రరిస్ట్ ఏదో తిరుగుతున్నారు అంటే అది అలార్మింగ్ కాదని నేను అనను, కానీ సర్ప్రైజింగ్ కాదని మాత్రం క్లియర్గా అంటాను. ఎందుకంటే తెలుస్తుంది మాకు ఇవన్నీ డిఫెన్స్ ఫోర్సెస్కి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి తెలియని విషయమేం కాదు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వచ్చారు అంటే నిఘాని మనము అంటే ఇక్కడ మనము మనకి టెరైన్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి మనం మాట్లాడుకుంటాం అట్లా. కానీ సిన్స్ ఐ సర్వ్డ్ దేర్ ఆల్మోస్ట్ మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్ నేను బై ఫుట్ చూశాను కాబట్టి నాకు తెలుసు టిపికాలిటీ ఏంటి అనేది. కొన్నిసార్లు మీ నిఘా 10 మీటర్లలోంచి కూడా 20 మీటర్లలోంచి కూడా మనుషులు వెళ్ళిపోతారు, మీకు తెలియదు. అంత డిఫికల్ట్ ఉంటుంది అక్కడ టెరైన్. అలాంటి చోట ఈ నిఘా అనేది అంటే ఎలక్ట్రానిక్ నిఘా అనేది పెట్టినా కూడా అది ప్యూర్లీ సబ్జెక్ట్ టు వెదర్. ఒకవేళ వెదర్ పాడైంది అంటే బ్యాడ్ వెదర్ నుంచి చూసే ఈ నిఘా చూసే కేపబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ డ్రోన్స్ కి కానీ సాటిలైట్స్ కి కానీ వాటికి చాలా లిమిటెడ్ కేపబిలిటీ ఉంటుంది. సో వీళ్ళందరూ ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ చేస్తారంటే లోకల్స్ ని గైడ్స్ గా తీసుకెళ్లి ఆ లోకల్స్ తీసుకొస్తారు. సో వాళ్ళకి ఒక రూట్ పోయిందంటే రెండో రూట్ పోయిందంటే మూడో రూట్ పోయిందంటే 4వ రూట్, అలా మల్టిపుల్ రూట్స్ నుంచి వాళ్ళు తీసుకొస్తారు. వెదర్ బట్టి మనకున్న నిఘా బట్టి మనం పెంచుతున్న నిఘా బట్టి తీసుకొస్తారు వాళ్ళు. దట్ ఈస్ వన్ పార్ట్. రెండో పార్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్ ని ఫెన్స్ చెయ్యలేము, ప్రసక్తే లేదు, చెయ్యలేము. ఫిజికల్ గా కేపబుల్ ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్న తీరు, లైన్ ఆఫ్ కంట్రోల్ పాస్ అయ్యేది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అదొక ఇమాజినరీ లైన్. ఆ లైన్ గ్రౌండ్ మీద లైన్ చూపించాలంటే కొన్ని చోట్ల కొండల మించి వెళ్తుంది, కొన్ని చోట్ల గుట్టల మించి వెళ్తుంది, కొన్ని చోట్ల నీళ్ళల్లోంచి వెళ్తుంది. సో వాటిని అంటే అది ఎక్కడ అగ్రీడ్ కాదు. లైన్ ఆఫ్ యాక్చువల్ పొజిషన్ ఏంటంటే సీజ్ ఫైర్ ఏ రోజు జరిగిందో ఆ రోజు మీరు ఎక్కడున్నారో మీరు ఉండండి, మేము ఎక్కడున్నామో మేము ఉండండి అని అనుకున్న అగ్రిమెంట్ అది. దాని తర్వాత వేరియస్ టెరైన్ కండిషన్స్ వల్ల, వేరియస్ ఆపరేషన్ కండిషన్స్ వల్ల కొన్నిసార్లు వాళ్ళు ముందరకు వస్తారు, కొన్నిసార్లు మనం కూడా ముందరికి వెళ్తాము. సో అలా లైన్ ఆఫ్ కంట్రోల్ డైనమిక్ గా చేంజ్ అవుతుంటుంది. అలాంటి డైనమిక్ గా చేంజ్ అవుతున్నది స్పెషల్ అండ్ విత్ న్యాచురల్ ఆబ్స్టకల్స్ ఉన్న వాటిని మించి మీరు ఆబ్స్టకల్స్ కట్టాలి, ఫెన్సింగ్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్. నెంబర్ 1.
నెంబర్ 2 మౌంటైన్స్‌లో మీరు చెయ్య పట్టుకొని కూర్చోబెట్టినా కూడా మీరు డిఫెన్స్ ఫోర్సెస్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూర్చోబెట్టడం కుదరదు. అంతమంది ఫోర్సెస్ బీఎస్ఎఫ్ అవన్నీ మనకి లేవు. నంబర్ 1. నంబర్ 2 అలా జరిగినా కూడా బ్యాడ్ వెదర్‌లో మీకు చెప్పినట్టు బికాస్ ఆఫ్ ద టెర్రెయిన్ డిఫికల్టీస్ అండ్ వెదర్ డిఫికల్టీస్ మీరు నిఘా ఉంచడం అనేది చాలా కష్టం. అందుకే మీరు డ్రోన్స్ అన్నారు, అన్నీ అన్నారు, కొంచెం ఎఫిషియంట్ అయ్యాయి. బట్ స్టిల్ లీకేజెస్ అనేవి గ్యారంటీగా ఉంటాయి. దట్ ఈస్ వన్ పార్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. రెండోది దిస్ ఈస్ ద సీజన్. ఇలాంటి సీజన్‌లోనే ఇండక్ట్ చేస్తారు వాళ్ళు. ఇండక్ట్ చేసే ఇలాంటి సీజన్‌లో వాళ్ళ యాక్టివిటీస్ ఉండవు. మనం అర్థం సీజన్ చేసుకోవాల్సింది మీన్స్ ఏంటంటే వాళ్ళు అంటే వింటర్. మంచు ఓకే, వింటర్. వింటర్ సీజన్. ఓకే. వింటర్ సీజన్. వింటర్ ఆన్సెట్ అయిన తర్వాత మంచు పడడం మొదలయ్యాక ఏమవుతుందంటే ట్రూప్స్ అందరూ కూడా కొంచెం రేర్ పొజిషన్స్ తీసుకుంటారు. హైయారిటీ పొజిషన్స్ సస్టైనబుల్ కాదు కాబట్టి మన వైపు కూడా వాళ్ళ వైపు కూడా కొంచెం రేర్ డిఫిలేటెడ్ పొజిషన్స్ తీసుకుంటాం. అలాంటప్పుడు గ్యాప్స్ కొంచెం పెద్దగా అవుతాయి. ఆ గ్యాప్స్ అడ్వాంటేజ్ తీసుకొని ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. వాటిని కౌంటర్ చేయడానికి మా దగ్గర మెథడాలజీస్ ఉన్నాయి. కానీ ఏది 100% సొల్యూషన్ అనేది ఉండదు. సో కొందరు వస్తుంటారు, లోపలికి వస్తుంటారు. వాళ్ళ ఏరియాస్‌లో వాళ్ళు చొరబడి వెయిట్ చేస్తుంటారు. వింటర్ అయిపోయాక మనం యాక్టివిటీస్ చేద్దామని. సో దిస్ ఓకే. ఇస్ ద సీజన్ ఫర్ ఇన్ఫిల్ట్రేషన్. ఈ వింటర్ సీజన్ ఇస్ ద పీక్ సీజన్ ఫర్ ఇన్ఫిల్ట్రేషన్. సో అది కానీ సో ఎప్పుడో ఉంటారంటున్నారు కదా సార్. అంటే మనం పూర్తిగా దీన్ని కట్టడి చేయలేము అంటున్నారు. ఒక్కరున్న విత్తనం కరెక్టే. మొత్తం వనాన్ని చెడగొడుతుంది కదా! ఆ ఒక్కరి వల్ల మిగతా కరెక్టే. యూత్‌ని చెడగొడుతున్నారు కదా! ఆ ఒక్కరు 10 కరెక్ట్. మందిని, ఆ 10 మంది ఇంకో 100 మందిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నటువంటి దారులు వేస్తున్నారు కదా! బాటలు వేస్తున్నారు కదా! దాన్ని ఎట్లా కట్టడి చేయాలనేది. ఈరోజు ఒక్కరు, కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. 30, ఈ సో 30 కాస్త ఇంకాస్త హ్మ్. ఎక్కువయ్యే ఛాన్సెస్. 30 కాదండి. నేను మొత్తం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఇప్పుడు మీరు లెక్క తీశారంటే ఉన్న ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఉన్న దీనిలో 150, 200 మంది ఉంటారు గ్యారంటీగా. 150 మంది ఓహ్! అయితే గ్యారంటీగా ఉంటారు. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. కానీ హ్మ్. వాళ్ళు ఏంటి యాక్టివ్ మోడ్‌లో ఉన్నారా? డిఫరెంట్ టెర్రరీస్‌కి డిఫరెంట్ రీజన్. మనకున్నట్టే వాళ్ళకి కూడా చాలా క్లియర్ టెరిటరీస్, చాలా క్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళ ఆర్గనైజేషన్‌లో. అంత హ్మ్. ఆర్గనైజేషన్ లేకుండా వాళ్ళు ఇంత పెద్ద పెద్ద అంత క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా వాళ్ళు ఇంత పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నడపలేరు. ఎవడు ఏ ఏరియాలో ఉండాలి, ఏ బీట్‌లో, ఏ డిస్ట్రిక్ట్‌లో ఆపరేట్ చేయాలనేది కూడా వాళ్ళకి గైడ్‌లైన్స్ ఉంటాయి ఐఎస్ఐ దగ్గర నుంచి, వాళ్ళ టెర్రరిస్ట్ సందేమ్స్ నుంచి. అంత ఆర్గనైజ్డ్ హ్మ్. ఉంటారు వాళ్ళు. సో వాడి ఏరియా దాటి వెళ్ళాలి అంటే పర్మిషన్స్ కావాలి వాడికి. వాళ్ళ తంజీమ్ నుంచి, వాళ్ళ లీడర్‌షిప్ నుంచి. అది ఒకటి మనం గ్రహించాలి. అయితే దీనిలో ఏమవుతుందంటే ఆహ్, మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మూలాల నుంచి తీయాలి అంటే అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వల్ల, లేపోతే డిఫెన్స్ ఫోర్సెస్ వల్ల కాదండి. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ అండ్ ఎ రిలీజియస్ సొల్యూషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్. రిలీజియస్ ఎందుకు అంటున్నానంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ రాడికలైజేషన్. నేను ఇస్లామిక్ రాడికలైజేషన్ అనట్లేదు. ఎందుకంటే ఆల్ రాడికల్స్ ఆర్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ వన్ రిలీజియన్. అది మాట్లాడుకుని వేస్ట్. ఇస్లామిక్ అని పెట్టి దాన్ని మనం దాని గ్రావిటీ రెడ్యూస్ చేసి వేస్ట్. ప్రపంచంలో హ్మ్. ఉన్న టెర్రరిస్ట్‌లో 98% ముస్లిమ్స్ అయ్యినది ఏంటనేది దట్ ఈస్ ఫర్ ఇస్లాం టు సీ అండ్ అదర్స్ టు సీ. ఎందుకు ఓన్లీ ఇస్లామిస్ట్స్ ఆర్ టెర్రరిస్ట్స్ అనేది. చాలా తక్కువ మిగతా రిలీజియన్స్ నుంచి టెర్రరిస్ట్ ఉన్నారు. ఏ రిలీజియన్ తీసుకున్నా కూడా మీరు 98%, హ్మ్. 99% అంతా ఇస్లామిక్ టెర్రరిస్ట్సే. ఆ రాడికలైజేషన్ ఎప్పటిదాకా ఆగదో అప్పటిదాకా ఈ ఈ ఈ మదర్సాల నుంచి పుట్టే టెర్రరిస్టులు, ఈ క్రాస్ దిస్ థింగ్‌లో అయ్యే రాడికలైజేషన్‌లో అయ్యే టెర్రరిస్టులు తగ్గరు. ఆ రూట్ కాజెస్ మనం అటాక్ చేసి పొలిటికల్ విల్ చూపించి ఎక్కడైతే రూట్స్ ఉన్నాయో అక్కడ మనం కొట్టగలిగేంత దాకా ఒకడిని చంపితే ఇద్దరు వస్తారు. గ్యారంటీ వస్తారట. ఎందుకంటే వీళ్ళందరిని హ్మ్. ఎట్లా రిక్రూట్ చేస్తారు? డబ్బులు లేని వాళ్ళు, ఆపర్చునిటీస్ లేని వాళ్ళు, లేపోతే క్రిమినల్స్. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ చేసి ఏమంటారు? మీ ఫ్యామిలీకి మేము ఇన్ని పైసలు ఇస్తాము. నువ్వు వెళ్లి మేము చెప్పింది చెయ్యి అంటారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఓ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వాడిని ట్రైన్ చేస్తారు. దాన్ని ఇస్లాం ఇది కంట్రోల్ చేయడం అవ్వదా అనేది ప్రశ్న. అంటే వాళ్ళు మన చేయాలండి. బలహీనతల్ని పట్టుకుంటూ ఉంటారు గదా! మనకేదైతే నీడ్ ఉందో, మనకేదైతే కావాలో, మనం ఎక్కడైతే లొంగుతామో చూసుకునే వాళ్ళు స్పెసిఫిక్‌గా ఆయా ప్లేసెస్‌లోనే ఆ పీపుల్ మీద టార్గెట్‌గా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పని ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎట్లా కరెక్ట్. చేస్తారు? ఇవన్నీ ఫోకస్‌గా మీరు చెప్పిన విధంగా కరెక్ట్. ముందుకెళ్తారు గదా! సో మనం దాన్ని కరెక్ట్. సో కంట్రోల్ చేసే ఛాన్సెస్. సో, అదే ఆ పాయింట్‌కే వస్తున్నాను నేను. గుడ్ క్వెషన్. సో, ఏమైతుందంటే మనము ఒక ఫేజ్ తీసుకున్నామంటే 1990, 91లో ఎప్పుడైతే ఆ ఎగ్జోడస్ ఆఫ్ కాశ్మీరీ హిందూస్ అయిందో, దాని హ్మ్. తర్వాత నుంచి తీసుకుంటే మనం యాస్ డిఫెన్స్ ఫోర్సెస్ మాకు ఒక 10 ఇయర్స్ స్ట్రగుల్ టైమ్ అయింది. నేను 97 నుంచి 2003 దాకా ఆ ఏరియాలో ఉన్నాను. ఆపరేట్ చేసి చాలా ఎక్స్‌టెన్సివ్‌గా ఆపరేట్ చేశాను. కార్గిల్ కూడా చూసాను నేను. ఐ వాస్ ఓకే. పార్ట్ ఆఫ్ కార్గిల్ కాన్ఫ్లిక్ట్ ఆల్సో. సో, చూసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి అంటే అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్. ఈ రూట్ కాజ్ ఏంటి? ఇనీషియల్‌గా మేము చాలా అగ్రెసివ్‌గా వెళ్ళాడు. దాని తర్వాత ఏం చేసాము? వి స్టార్టెడ్ రియలైజింగ్
పీపుల్ని ఇన్వాల్వ్ చేయకపోతే ఇది ఎప్పటికీ సాల్వ్ అవ్వదని. సో మా వైపు నుంచి మేము చాలా ప్రాజెక్ట్స్ కూడా చేసాం. ఇప్పుడు కూడా మీరు చూసారంటే మీరు గూగుల్కి వెళ్ళి మీరు టైప్ చేయొచ్చు ఆప్ సద్భావన అని. దానిలో బోల్డ్ అని వెల్ఫేర్ ప్రాజెక్ట్స్, స్కూల్స్ రివైవ్ చేయడం కానీ, స్కూల్స్ కట్టివ్వడం కానీ, విలేజెస్లో ఇల్లు షెల్టర్లు కట్టివ్వడం కానీ, బస్ స్టాప్ షెల్టర్లు కట్టివ్వడం కానీ, వాటర్ సప్లైస్, మెడికల్ సప్లైస్, మెడికల్ క్యాంప్స్, మెడికల్ టూరిజం, ఎడ్యుకేటివ్ టూరిజం, ఇన్ని చేస్తున్నారు వాళ్ళు. దెర్ ఇస్ అ స్పెషల్ ఫండ్ ఫర్ ఇట్. ఆప్ సద్భావన ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు పేరు మారింటో తెలియదు, నేను రిటైర్ అయినా కానీ ఆప్ సద్భావన ఫండ్ ఉంటుంది. ఆ స్పెషల్గా అన్ని యూనిట్స్కి ఇస్తారు. చెయ్యండి యాక్టివిటీస్, గెట్ పీపుల్ క్లోజ్ టు డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పి ఇస్తారు ఆ ఫండ్స్. అవి మేము యూటిలైజ్ చేయడం అవన్నీ చేయడం జరుగుతుంది. కానీ ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి రావాలంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పుష్. అది ఇప్పుడు కరెంట్గా ఉంది. లాస్ట్ 10-12 years నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పుష్ ఉంది. కానీ లోకల్ గవర్నమెంట్స్ వాళ్ళ పార్టీసన్ వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాళ్ళు బలయ్యి సెంట్రల్ గవర్నమెంట్ పుష్ తోటి కోఆపరేట్ చేయకపోతే ఇలాంటివి అవుతాయి. ఎందుకంటే అల్టిమేట్లీ సో లాంగ్ as అందరూ, ఒకళ్ళు కాదు, ఒక పార్టీ కాదు, అందరూ వాళ్ళని ఓట్ బ్యాంక్ లాగా ట్రీట్ చేసేటప్పుడు ఈ సొల్యూషన్ రావడం చాలా కష్టం. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి లేదు దీన్ని ఊచకోత కొయ్యాలి అన్న తర్వాత ఒకటి కల్చరల్ స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్, ఒకటి కల్చరల్ రెవల్యూషన్ ఒకటి రావాలి. కల్చరల్ రెవల్యూషన్ రావాలంటే మీకు పొలిటికల్ విల్ కావాలి ఫస్ట్. పంజాబ్ లో అయింది ఎగ్జాక్ట్లీ అదే. కల్చరల్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? కేపీఎస్ గిల్ లాంటి లీడర్ని పెట్టి ఏమైనా చేసి సాల్వ్ చేయన్నారు వాళ్ళు. దాని తర్వాత కల్చరల్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే పంజాబీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అది ఎఫెక్ట్ అవ్వడం చూశారు. మేము బతికేది ఇట్లా కాదు, భయంలో మేము బతకము, మాకు అలవాటు లేదు, సో మేము కూడా ఒప్పుకోము టెర్రరిజం అని ఒక కల్చరల్ రెవల్యూషన్ కూడా వచ్చింది. ఆ రెండు కలిసి, పొలిటికల్ విల్, కల్చరల్ రెవల్యూషన్ కలిసి ఒక 6-7 ఏళ్లలో ప్రాబ్లం సాల్వ్ అయింది. సో ఇప్పుడు మీరు సింపుల్గా సొల్యూషన్ లేదా అంటే డిఫెన్స్ ఫోర్సెస్ వదిలేస్తారంటే తొక్కి పడేస్తారు అంతా. కానీ ప్రాబ్లం ఏమవుతుంది? తొక్కి పడేస్తే చాలా దానిలో ఏమవుతుంది, గిల్టీతో పాటు ఇన్నోసెంట్ కూడా బలవుతాడు. ఎందుకంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫిజికల్ ఆపరేషన్స్. మీరు చేయలేరు 100 మందిలో. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్తున్నారు, సీసీటీవీలో చూసారు. ఇలాంటివి ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వీళ్ళిద్దరు దొరికారంటారు? ఇమాజిన్ చేస్తున్నారు. సో ఇంటి ఫెయిలియర్ అని కాదు, అంటే ఇంటెలిజెన్స్ 100 issues లో ఒకటి ఫెయిల్ అయితే అది ఇంటి ఫెయిలియర్ అంటాం. కానీ 99 సక్సెస్ అయినవి మనం పట్టుకోవట్లే కదా. 99 సక్సెస్ అయినవి కూడా చాలా ఉన్నాయి. అందుకే ఇంతసేపు ఫెయిల్ అవుతున్నారని చెప్పలేదు. కానీ 30 మందికి చెప్పండి, 30 మంది కాదు 150 మంది అనుకుంటే ఇంకా ఎక్కువైపోతున్నారు కదా. ఇప్పుడు లోకల్ ని టార్గెట్ గా చేసుకుని ముందుకెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది మాత్రమే. ఇక్కడ సైన్యం విఫలం అవుతోంది, ఇది విఫలం అవుతుంది అని చెప్పి చెప్పడం లేదు, చేస్తున్నారు. ఇంకా ఎక్కడ? కరెక్ట్. సో ఎక్కడ అంటే పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ లోకల్ లేకపోతే ఫారినర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు క్లోజ్ అయిపోయాయి మా లైన్స్. ఇదివరకు ఫారినర్స్ వచ్చేవాళ్ళు, దాని తర్వాత లోకల్స్ వచ్చేవాళ్ళు. సో స్పెసిఫైడ్ టార్గెట్స్ ఉండే. ఇప్పుడు రూట్ కాజ్ ఇస్ సింపుల్ ఏంటంటే ఇస్లామిస్ట్ రెవల్యూషన్. సో ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు రిలీజన్. సో ఇస్లామిక్ రెవల్యూషన్ లాంటిది ఇస్లామిక్ టెర్రరిజం. అది ఇస్లామిక్ టెర్రరిజం అండ్ దే ఆర్ టార్గెటింగ్ ఎవ్రీ అదర్ రిలీజన్. సో ఇక లోకల్స్ని తీసుకుంటున్నారంటే అది తప్పు అనాలిసిస్ అవుతుంది. అది మనది. యూ విల్ ఫైండ్ ఫారినర్స్ ఆల్సో. పాకిస్తాన్ జైల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. లోకల్స్ని టార్గెట్ చేయడం ఈజీ కాబట్టి లోకల్స్కి మనీ ఇచ్చి పంప్ చేయడం వాళ్ళు ఎక్కువ చేసేది లేదు. లోకల్కి చేస్తే వాళ్ళకి అదర్ లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉండవు. లోకల్ సపోర్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకని వాళ్ళు లోకల్ని కొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. కానీ ఒట్టి లోకల్సే ఉన్నారని మాత్రం మనం చెప్పలేము. 100-150 మంది నేను అనేది అప్రాక్సిమేట్ నెంబర్, 20 మంది 30 మంది అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. కానీ ఇదివరకు మనం వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ స్టేజ్ వేర్ ద నెంబర్ వాజ్ 400 టు a number where now it is 100-150. మేము ఉన్నప్పుడైతే, నేను 97 నుంచి 2003లో అక్కడ తిరిగేటప్పుడైతే ఎట్లా ఉండేదంటే ఎవడు ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నాడు, ఎవడు ఎక్కడి నుంచి గ్రెనేడ్ ఇస్తున్నాడు, పారిపోతున్నాడు అనేది తెలిసేది కాదు. అక్కడి నుంచి హోల్డ్ తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. బట్ ఇక్కడి నుంచి ఆర్మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఆర్మీ హ్యాస్ టు బి బ్యాక్డ్ అప్, ద డిఫెన్స్ ఫోర్సెస్ హ్యావ్ టు బి బ్యాక్డ్ అప్ బై పొలిటికల్ విల్ అండ్ కల్చరల్ విల్. ఈ రెండు లేకపోతే మాత్రము ఈ 100-150 అనేవాళ్ళు మేము చంపుతూనే ఉంటాము, వాళ్ళు పుట్టగొడుగుల్లా వస్తూనే ఉంటారు. Army cannot solve this issue. Defense forces cannot solve this issue on their own. It is a political solution. అది మనకి క్లియర్ గా అర్థం కావాలి అని నేను అంటున్నాను. ఎస్ నిజంగా మీరు చెప్పింది వాస్తవం. సత్యం గారు ఏమంటారు? ఎందుకంటే అది ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కష్టపడితే తప్ప, అది ప్రజల చైతన్యం తీసుకొస్తే తప్ప, వారి నీడ్స్ ఏంటి మెయిన్ గా వాళ్ళు చూపించేది కూడా డబ్బేరో వారికి కావాల్సింది అదే కదా. నేను చెప్పింది అదే. ఒకటి థియరిటికల్ గా సైద్ధాంతికంగా ఇది తప్పు అనేటువంటి విషయం. అది మదర్సా నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతా, లేకపోతే గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుందా, అదొకటి. రెండోది డెవలప్మెంటల్ యాక్టివిటీస్. యూత్కి ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ కూడా కావాలి. ఎందుకంటే చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి మిలిటెంట్ గ్రూప్స్లో పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే అది మానుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి యూత్ మొత్తానికి కూడా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది
వీళ్ళ మీద ప్రభావం కేవలం మన కాశ్మీర్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ కాదు, వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అందరూ ఇంటర్నెట్ ద్వారా ఎడ్యుకేట్ అవుతున్నారు, ఇంటర్నెట్ ద్వారా ఫిలాసఫీకి అట్రాక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఫిలాసఫికల్గానే దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగోది ఫైనల్ స్టేజ్, అంటే ఆర్మీ యూత్ని ఎన్కౌంటర్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా పుట్టుకొస్తూనే ఉన్నారు. కాబట్టి దానికి సొల్యూషన్ థియరిటికల్ సొల్యూషన్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ సొల్యూషనే, ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇలా ఎన్కౌంటర్లు చేస్తే ఇది తాత్కాలికంగా కొంతమంది యూత్ వెనక పట్టుబట్టడానికి లేదా ప్రాణభయంతో వెనక జరగడానికి పనికి వస్తుంది తప్ప శాశ్వతమైనటువంటి సొల్యూషన్ కాదు. అందుకే ఇవాళ చాలా చోట్ల ఇంకా ఇతర గ్రూపులు, ఇతర థింకింగ్ ఉన్నటువంటి మిలిటెంట్లు కూడా ఇండియాలో అక్కడక్కడ పనిచేశారు. కానీ వాళ్ళ ఆలోచన మారితే, ఆలోచనలు రూట్ అవుట్ చేస్తే మళ్ళీ అక్కడ ఆ సమస్య లేదు. కాబట్టి ఆ విధంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కాశ్మీర్ వెళ్తే ప్రతి ఫర్లాంగ్ ఒక AK-47 పట్టుకొని సైనికుడు ఉన్నాడు. అట్లా దరిదాపు 10,000 మంది సైనికులు చిన్న కాశ్మీర్లో కాపలా కాస్తున్నారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాక. కాబట్టి అటువంటి జనసమర్థంలో కూడా ఇప్పుడు కిష్ట్వార్ కానీ లేకపోతే దోడా డిస్ట్రిక్ట్స్ కానీ అన్ని తిరిగాను నేను. వాటిలో చూస్తే జన సమర్థం ఉన్నదంటే కూడా ప్రముఖ మిలిటెంట్ దొరుకుతా ఉన్నారు. అందుకని ఇది కేవలం డ్రెస్ పెట్టుకుని వాళ్ళకి ఇంకోటో ఇన్ఫిల్ట్రేట్ అయినడో కాదు, జనం మధ్యలో కూడా తయారయ్యేటువంటి ప్రక్రియ ఉన్నది. ఇది ఆ ప్రక్రియని మనం డెవలప్మెంట్ యాక్టివిటీ ద్వారా సైద్ధాంతికంగా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని రూట్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ పద్ధతిలో రూట్అవుట్ చేయాలి. సత్యం గారు, పరమేశ్వర్ గారు, చూద్దాం. ఎందుకంటే ఒక్కసారి సైన్యం చేయగలుగుతోంది, కానీ ఏదైతే యూత్ ని అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఏదైతే టార్గెట్ చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని అనుకుంటున్నారో వారికి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా వారి వద్దకు వెళ్ళి మీ నీడ్స్ ఏంటి, మీరు ఉగ్రవాద వైపు మళ్ళకుండా ఉండడానికి, ఒకవేళ మళ్ళీతే కనుక మన దేశానికి జరిగే నష్టం, మీరు మన సైడ్ వస్తే కనుక ఏం జరుగుతుంది, ఇదంతా కూడా క్లియర్ కట్ గా చెప్తే కనుక ఒకవేళ టెర్రరిజాన్ని పెంచి పోషించాలన్నా సరే అవకాశం లేకుండా ఉండే విధంగా చేసే ప్రయత్నాలు చేయాలనేది చెప్తున్నటువంటి మాట. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మన లెక్కల ప్రకారం 30 మంది అంటున్నారు, కానీ పరమేశ్వర్ గారు ఆ 35 చాలా చిన్న నెంబర్, 150 నుంచి 200 మంది వరకు ఉంటారు. అది కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే పర్టికులర్ గా దీని మీద నిఘా పెట్టాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు రావాలని. మరి వస్తారా, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది సైన్యం, ప్రభుత్వం అనేది వెయిట్ చేసి చూద్దాం. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వ్యక్తి.